సో ఒకసారి బీసీలకు సంబంధించినటువంటి category wise assembly seats in the state of Telangana. Total population of the state according to Samagra Kutumba survey 3.63 crores 3,63,63,00,000 మంది మొత్తం పాపులేషన్. టోటల్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 119 ఉన్నాయి. పాపులేషన్ పర్ సీట్ అంటే ఒక సీట్కి ఎంత పాపులేషన్ అంటే 3.63 ఏది పర్సెంట్ రావాలి. 3.63%కి ఒక ఎమ్మెల్యే సీట్ రావాలి అంటే బై 119 అంటే 3,05,042 3,05,042 మందికి ఒక ఎమ్మెల్యే సీట్ రావాలి. ఇది ఈక్వేషన్. దిస్ మీన్స్ ఫర్ పాపులేషన్ ఆఫ్ 3,05,042 1 అసెంబ్లీ సీట్ మస్ట్ బి గివెన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అంటే ఇంతమంది జనాభా ఉంటే ఒక సీటు రావాలి వాళ్ళకి. ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిల జనాభా వచ్చేసి 10,99,574 10,99,574 రెడ్డి జనాభా ఉంది. ఇందులో వీళ్ళకి ఎన్ని సీట్లు? 43 సీట్లు పోయినాయి. అంటే సీట్స్ టు బి గివెన్ యాజ్ పర్ దేర్ పాపులేషన్. వీళ్ళ పాపులేషన్ ప్రకారం ఎన్ని రావాలి వీళ్ళకు? రెడ్డిలకు రావాల్సినటువంటి ఎమ్మెల్యే సీట్లు ఏంటంటే 3 లేదా 4. 3 తక్కువ అయితే 4 ఎక్కువ అయితే అంతే. 3 తక్కువ 4 ఎక్కువ 3.5. అయితే ఇక్కడ రెడ్డిలకు రావాల్సిన ఏమో 3 నుంచి 4 రావాలి. కానీ ఎన్ని వచ్చినాయి ఎక్స్ట్రా? 39 నుంచి 40 సీట్లు ఎక్స్ట్రా రెడ్డిలకు పోయినాయి. ఇక్కడ వెలమ సామాజిక వర్గానికి ఉన్నటువంటి జనాభా ఎంత తెలంగాణ రాష్ట్రంలో? యాజ్ పర్ సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం 1,02,006 మంది. 1,02,006 మాత్రమే వెలమలు ఉన్నారు. వీళ్ళకు ఎన్ని సీట్స్ వచ్చినాయి? 13 సీట్లు వచ్చినాయి వీళ్ళకు. వీళ్ళకి ఎన్ని రావాలి? 0. వీళ్ళకు ఒక సీటు కూడా అర్హత లేదు. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా వీళ్ళ మంది సరిపోరు. అంటే 3 సార్లకు ఒక్కసారి ఎమ్మెల్యే కావచ్చు. 3 టర్మ్లకు ఒక్కసారి ఎమ్మెల్యే కావచ్చు. కానీ వీళ్ళకు యాజ్ పర్ పాపులేషన్ ఎంత? ఒక సీటు లేదా 0 మొత్తమే రాకున్నా ఏం కాదు. కానీ వీళ్ళకి 13 సీట్లు వచ్చినాయి. వెలమలకి ఎన్ని? 13 సీట్లు వచ్చినాయి. వీళ్ళకి ఎన్ని ఎక్స్ట్రా వచ్చినాయి? 12 నుంచి 13 సీట్లు ఎక్స్ట్రా వచ్చినాయి. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ఆధారంగా చౌదరీలు 2,10,10,396 మంది ఉన్నట్టుగా మనకు సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు చెప్పినాయి. ఇక్కడ దీని ప్రకారం వీళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చారంటే 4 సీట్లు. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి 4 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. అంటే వీళ్ళకి రావాల్సింది 0 లేదా ఒక్క సీటే. 2 టర్మ్లకు ఒకసారి ఒక సీటు రావాలి వీళ్ళకు. కానీ వీళ్ళకి ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. అంటే 3 నుంచి 4 ఎక్స్ట్రా సీట్లు. ఇక ముదిరాజ్ సామాజిక వర్గాన్ని తీసుకుందాం. ముదిరాజ్ సామాజిక వర్గం జనాభా ఎంత అంటే 24,28,942 మంది ముదిరాజులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 24,28,942 మంది ముదిరాజులు ఉంటే వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చిరు? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అంటే? ఒక్కడే ఎమ్మెల్యే, ఏకో నారాయణ ఒక్కడే. వీళ్ళకు యాజ్ పర్ ఈ లెక్క ప్రకారమైన ఎన్ని రావాలంటే 7 నుంచి 8 సీట్లు రావాలి. 7 నుంచి 8 మంది ఎమ్మెల్యేలు ముదిరాజులు ఉండాల్సిందే. కానీ వాళ్ళకు ఒకటే ఇచ్చారు. వాళ్ళు 6 నుంచి 7 ఎమ్మెల్యే సీట్లు లాస్ అయిపోయారు. ఇక్కడ చూడండి, ఇక వీళ్ళకేమో ఎక్స్ట్రా, రెడ్డి వెలమ కమ్మకేమో ఎక్స్ట్రా. ఇక్కడ చూడొచ్చు, ఎక్స్ట్రా 40, ఎక్స్ట్రా 13, ఎక్స్ట్రా 4. ఓకే, ఇక్కడ లాస్ ముదిరాజులు. ఇక యాదవులు 19,77,368 మంది యాదవులు ఉన్నారు. వాళ్ళకి ఎన్ని వచ్చినాయి అంటే ఒక్కటే అసెంబ్లీలో ఒకటే సీటు. ఎవరున్నారు ఇప్పుడు? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక్కడే. వాళ్ళకి యాక్చువల్గా ఎన్ని రావాలి? 6 నుంచి 7 ఎమ్మెల్యేలు వాళ్ళు కావాల్సినటువంటి అవకాశం ఉండే. కానీ వాళ్ళు 5 నుంచి 6 సీట్లు లాస్ అయిపోయారు యాదవులు, ఎమ్మెల్యే సీట్లు. యాదవ్ మున్నూరు కాపులు 13,05,296 మంది ఉన్నారు. వీళ్ళకి యాక్చువల్గా ఎన్ని సీట్లు వచ్చినాయి అంటే 3 సీట్లు వచ్చినాయి. వీళ్ళకి రావాల్సినవి 4 నుంచి 5 సీట్లు రావాలి మున్నూరు కాపులకు. ఉన్నోళ్ళు ఎవరు? 3 ఉన్నారు. ఒకటి దానం నాగేందర్, ఆ తర్వాత ఆది శ్రీనివాస్, గంగుల కమలాకర్, కొండా సురేఖ, పద్మశాలి. రైట్, మున్నూరు కాపులకు 3 వచ్చినాయి. వీళ్ళకి ఎన్ని రావాలి? 4 నుంచి 5 రావాలి. వీళ్ళు 1 నుంచి 2 సీట్లు లాస్ అయిపోయారు. ఇక్కడ గౌడ సామాజిక వర్గానికి 15,76,297 మంది గౌడ సామాజిక వర్గంలో ఉంటే వాళ్ళకు 4 సీట్లు వచ్చినాయి. వాళ్ళకు రావాల్సినవి 5 నుంచి 6 రావాలి. వాళ్ళు కూడా 1 నుంచి 2 లాస్ అయిపోయారు. ఇక్కడ పద్మశాలీలు 12 లక్షల మంది ఉంటే వాళ్ళకు 2 వచ్చినాయి. వాళ్ళకు రావాల్సినవి 4.
ఇక్కడ రజకులు 8 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకు ఒకటి వచ్చింది, వాళ్ళకు 3 ఎమ్మెల్యే సీట్లు రావాల్సిందే, వాళ్ళు రాలే. ఇక బీసీఏ సామాజిక వర్గం వీళ్ళు 30 లక్షల మంది ఉన్నారు. బీసీఏలు 30 లక్షల మంది ఉంటే 30 లక్షల మంది అంటే వీళ్ళకి ఎన్ని రావాలంటే 10 ఎమ్మెల్యేలు కావాలి. వీళ్ళు 10 ఎమ్మెల్యేలు, కానీ అయ్యింది ఇద్దరే, ఒక ఆయన రజక, ఒక ఆయన బెస్తా అంతే. బీసీఏలో వీళ్ళెన్ని 7 నుంచి 8 లాస్ అయిపోయారు. ఇక బీసీలు ఎంతమంది ఉన్నారు? మొత్తం 1,86,00,000 మంది బీసీలు ఉంటే వాళ్ళకి ఎన్ని వచ్చినాయంటే 19 వచ్చినాయి. ఎన్ని రావాలంటే 62 రావాలి. 62 రావాలి, 19 వచ్చినాయి. ఈ 43 లాస్ అయిపోయారు. ఈ 43 ఎటు పోయినాయి అంటే ఇగో ఈడిపోయినాయి. రెడ్డి వెలమ కమ్మలకి వెళ్ళిపోయినాయి. ఈ 43 బీసీలకు సంబంధించినవి ఇటు వెళ్ళిపోయినాయి. ఎస్సీలకు వాళ్ళకు 19 రావాల్సి ఉండే 19 వచ్చినాయి. వాళ్ళకు ఎస్టీలకు 35 అంటే 12 రావాల్సిండే 12 వచ్చింది. ఎవరు నష్టపోయారు ఇక్కడ? మొత్తానికి బీసీల నోటికాడి బుక్క ఎత్తుకపోయి ఇక్కడ వీళ్ళ తలెళ్ళలు వేసుకొని తింటారు. ఈ ఎస్సీ ఎస్టీలకు కూడా రాకపోతుండే రిజర్వేషన్ లేకపోతే ఇవి కూడా లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది బీసీలకు ఇవి నా పర్సనల్ లెక్కలు కావు, సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారమే, కేసీఆర్ తయారు చేసిన లెక్కల ప్రకారమే మన తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో తయారు చేసింది. రెడ్డి వెలమ కమ్మ వీళ్ళ ముగ్గురు కలిసి వీళ్ళకి రావాల్సిన సీట్లు మొత్తం ఏంటంటే 5. రెడ్డి వెలమ కమ్మ వీళ్ళకి రావాల్సిన మొత్తం సీట్లు అసెంబ్లీలో వీళ్ళు ఉండాల్సిన మంది ఎంతమంది ఎమ్మెల్యేలు అంటే 5 ఉండాలి. కానీ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 43 13 56 60 మంది ఉన్నారు. 5 సీట్లు రావాల్సినటువంటి రెడ్డి వెలమ కమ్మకి 60 సీట్లు ఉన్నాయి ఇప్పుడు అసెంబ్లీలో. ఇక్కడ 60 సీట్లు రావాల్సిన 62 సీట్లు రావాల్సిన బీసీలకు 19 ఉన్నాయి. ఇప్పుడు ఎవని కూడు ఎవడు తింటున్నట్టుగా, ఎవరి నోటి కాడ బుక్క ఎవడు తింటున్నట్టుగా కనిపిస్తుందో మీరే చెప్పండి. ఇక రెడ్డి అండ్ వెలమ గెట్టే సర్ప్లస్ 39 to 40 and 1 to 13 seats respectively. వీళ్ళకు ఇక రెడ్డిస్ గాట్ 9 times and వెలమాస్ గాట్ 13 times more seats. రెడ్డిలు 900% ఎక్కువ సీట్లు, వెలమలకు 1300% ఎక్కువ సీట్లు. Among the BC subcategories, Mudiraj Yadav and BCA are at the huge loss of 6 to 8 seats in each subcategory. Mudiraj Yadav and BC category. ఇక్కడ the total BC category are loss of మొత్తం బీసీలు ఎంత లాస్ అవుతారు? 42 నుంచి 43 సీట్లు లాస్ అవుతా ఉన్నారు బీసీలు. ఇది బీసీలకు సంబంధించి జరుగుతున్నటువంటి తెలంగాణలో జరుగుతున్న రాజకీయ మోసం. ఇక్కడ వాస్తవానికి ఎస్సీ ఎస్టీలను సమాజం చెప్పేది వాళ్ళు అన్టచబుల్స్ కాదు, వాళ్ళ పౌషేర్ వాళ్ళకు ఉంది. అసలైన అన్టచబుల్స్ ఎవరంటే పొలిటికల్లీ అన్టచబుల్స్ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు. పొలిటికల్లీ అన్టచబుల్స్ రాజకీయంగా వీళ్ళ సంఖ్య ఇంతగానం వస్తే మేమెమ్మెల్యేమైనాక నువ్వు ముఖ్యమంత్రి ఎట్లా అవుతావు అని చెప్పి వీళ్ళు అడుగుతారు కదా బీసీలు. అడగకుంటే ఏం చేయాలి? ఫస్టే వీళ్ళకి టికెట్లు ఇవ్వద్దు, ఫస్టే వీళ్ళకి టికెట్లు ఇవ్వకుండా వీళ్ళని అణిచివేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంటారు అన్నట్టు. ఇగో జరిగిన మోసం ఇది. అదే 62 సీట్లు వస్తే 62 సీట్లు కనుక బీసీలకు వస్తే ఇలా బీసీల బడ్జెట్ 9,000 ఉంటుండేనా? 9,000 కోట్లే ఉంటుండేనా? 90,000 కోట్లు ఉంటుండే. గవర్నమెంటే వస్తుంది బరాబర్ డైరెక్ట్ గా, ఓన్లీ బీసీలే. ఈడబ్ల్యూఎస్ కోటా ఇక్కడ అదనంగా ఎత్తుకపోతా ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా రూపంలో మళ్ళా అదనంగా ఉద్యోగాలు ఎత్తుకపోతా ఉన్నారు. ఇటు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు కూడా ఎత్తుకొని పోతా ఉన్నారు. ఇగో ఇది మారాలని చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు. ఈ సిస్టమ్ మారాలి. ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, ఈ బీసీలకు న్యాయం జరగాలంటే ఎక్స్రే తీయాలని చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు. ఇది జరిగిన మోసం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.